హౌ టు మేక్ పర్ఫెక్ట్ వీడియో ఫర్ యూట్యూబ్. క్లిక్ చేశారు అంటే ఈ వీడియో అయ్యేసరికి మీరు కూడా పర్ఫెక్ట్గా అప్లోడ్ చేస్తారు నెక్స్ట్ వీడియో నుండి. ఫస్ట్ వీడియో నుండే చేయాలి అని కాదు, మీరు ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నా పర్లేదు, వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే కొన్ని ట్రిక్స్ ద్వారా యూ విల్ గెట్ బెటర్ రీచ్ దెన్ ప్రీవియస్. నేను ఇప్పుడు కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తా, అవి వర్క్ అయ్యా లేదో మీరు తెలుసుకోండి. సో మీరు ఎప్పుడైనా వీడియోస్ పెట్టాలి అన్నప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉండాలంటే అవసరం లేదు. అవును, అన్ని నార్మల్గా చేసినా ఓకేనే, బట్ పర్ఫెక్ట్ ఎస్ఈఓ ఉండడం వలన మీరు మీ రీచ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఎలానో చెప్తా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నా నుండి వచ్చే ప్రతి వీడియోలో వాల్యూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కంటెంట్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మీ కో క్రియేటర్, మీ అపోనెంట్, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళకి వ్యూస్ ఎలా వస్తున్నాయి అన్ని అనలైజ్ చేసుకుంటారు. అవి అందరు చెప్పే టాపిక్స్. ఇప్పుడు పర్ఫెక్ట్ ఎస్ఈఓ ఎలా మెయింటైన్ చేయాలి, అసలు పర్ఫెక్ట్ ఎస్ఈఓ ఏంటి అంటే పర్ఫెక్ట్ టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ ఇవి ఉంటే మీ ఛానల్లో మీరు పెట్టిన వీడియోకి బెటర్ రీచ్ వస్తుంది దెన్ ప్రీవియస్. ఇప్పుడు పర్ఫెక్ట్ ఎస్ఈఓ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మీరు ఏ టాపిక్ అనుకున్నారు అనేది మీకు తెలియాలి. అది తెలిసాక దాంట్లోని మెయిన్ టాపిక్ని తీసుకొని చాట్‌జీపీటీకి ఇవ్వండి. మీరు ఏమనుకుంటున్నారు, మీ వీడియో ఎలా చేశారు అనేది మొత్తం చాట్‌జీపీటీకి ఇవ్వండి. చాట్‌జీపీటీకి ఇచ్చాక జనరేట్ హై ఎస్ఈఓ టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అని ఇవ్వండి. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్ని కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేయండి. అప్లోడ్ పేజ్ ఉంటుంది కదా, అక్కడ పేస్ట్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. పేస్ట్ చేశాక ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు అనుకున్న టైటిల్ని యూట్యూబ్లో ఫస్ట్ హాఫ్ మాత్రమే పేస్ట్ చేయండి. ఫస్ట్ హాఫ్ పేస్ట్ చేశాక మీకు కింద కొన్ని టాపిక్స్ వస్తాయి, అవి కాపీ చేసుకొని హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్లో పేస్ట్ చేయండి. నౌ సెకండ్ హాఫ్ ఉంది కదా, సెకండ్ హాఫ్ ఆఫ్ టైటిల్ని ఇప్పుడు పేస్ట్ చేయండి. ఆ ఫస్ట్ది క్లియర్ చేసి సెకండ్ హాఫ్ని పేస్ట్ చేసి దానికి ముందు ఒక అండర్ స్క్రోల్ ఇవ్వండి. అండర్ స్క్రోల్ ఇచ్చాక మీకు కొన్ని కీవర్డ్స్ వస్తాయి, కింద ఏదైతే టాపిక్స్ వస్తాయో అవి కాపీ చేసుకొని సేమ్ డిస్క్రిప్షన్లో ఉన్న హ్యాష్ ట్యాగ్లో అండ్ ట్యాగ్స్లో ఇచ్చేయండి. ఇచ్చేసాక మీరు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఎస్ఈఓ, పర్ఫెక్ట్ అని కాదు కానీ బేసిక్ ఎస్ఈఓని చేసినట్టే. మీరు ప్రీవియస్గా ఏమి పెట్టకుండా అప్లోడ్ చేసేదానికంటే ఈ ఎస్ఈఓ చేస్తే మీకు ప్రీవియస్ రీచ్ కంటే చాలా బెటర్ ఉంటుంది. ఇది ఈరోజు బేసిక్ ఎస్ఈఓ ఎలా చేయడం అనేది. పర్ఫెక్ట్ అని పెట్టి బేసిక్ అంటున్నాం ఏంటి అంటే, ఇది మీకు ఎప్పుడైతే మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉంటారో ఇది ఎస్ఈఓ కూడా తెలియదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఎస్ఈఓ అనే వాళ్ళకి. ఇది పెట్టాక కొన్ని డేస్ ట్రై చేయండి, రీచ్ వస్తే బెటరే, రాకపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి మంచి సపోర్ట్ వస్తే కానీ నెక్స్ట్ పర్ఫెక్ట్ ఎస్ఈఓ. మన వీడియోలో ఉన్న మెయిన్ టాపిక్ ఏంటి, మెయిన్ టాపిక్ ఇచ్చాక మన మెయిన్ కీవర్డ్స్ ఎలా వస్తాయి, కీవర్డ్స్ని ఎలా తీసుకోవాలి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. ఇది ఈరోజు బేసిక్ ఎస్ఈఓ. బేసిక్ అని కాదు కానీ ఇది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఎస్ఈఓకి మ్యాచ్ అయినట్టే. సో మీరు ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి, నెక్స్ట్ వస్తున్న వీడియోస్ ఫాలో అవ్వండి, మీకు బెటర్ రీచ్ పెరుగుతూనే ఉంటుంది నేను చెప్పే వీడియోస్లో. మీరు ఇక్కడి వరకు చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నేను ఆల్రెడీ చెప్పాను, నా నుంచి వచ్చే ప్రతి వీడియోలో వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ చాలా వీడియోస్ రాబోతున్నాయి, అంతవరకు స్టే ట్యూన్ టు వ్యూస్ వాల్ట్లో చాలా వ్యూస్ ఉన్నాయి, మొత్తం కుల్లగొట్టేద్దాం.